ఓకే శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు వీరు చెప్తున్నట్లుగా మరి ప్రతి నెల కానీ ప్రతి 2 నెలలకోసారి కానీ అందరూ కలిసి కూర్చొని సమస్యలు ఏమిటి అన్న విషయాలను తెలుసుకొని వాటిని మరి సీఎం సార్ దగ్గరికి లేకపోతే ఒకవేళ మీరు యొక్క హైర్ అఫీషియల్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది కదా, ఆ మేరకు వెళ్ళారా మరి వీళ్ళు? వెళ్ళలేదు సార్. ఇంకోటి ప్రాబ్లం, డైరెక్టర్ సర్వే వారికి ఒక మనవి ఏంటంటే 6 మెన్ కమిటీ ఇప్పటి నుంచి 6 సంవత్సరాలు 6 మెన్ కమిటీ పేరుకే కానీ పేపర్ మీదనే కానీ వాళ్ళకు డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్స్లో ఒక రూమ్ లేదు సార్, వాళ్ళకు ఆఫీసు లేదు, వాళ్ళకు ఒక స్టెనో కానీ ఒక కంప్యూటర్ కానీ ఒక టైప్ రైటర్ కానీ లేదు. వీళ్ళు ఎక్కడైనా కూర్చుంటారు సార్ వాళ్ళు పాపం రోడ్డు మీద. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు, మనోహర్ రెడ్డి గారు వేరే ఒక ఇంట్లో ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నారు, ఇంకొక మా కెప్టెన్ సాబ్ ఒక్కడ ఉన్నారు. వాళ్ళు ఫోన్లు చేసుకుంటారు తప్ప వాళ్ళకు ఒక పర్టికులర్ డిజిగ్నేటెడ్ ప్లేస్ లేదు సార్. ఇంతమందికి వాళ్ళకు ఒక విజిటింగ్ కార్డ్స్ లేవు. రైట్ శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు దేశం కోసం మరి దేశం సైన్యంలో కలిసి మేము సైతం అంటూ కూడా మరి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా శరీర భాగాలను కూడా పోగొట్టుకొని అదేవిధంగా మరి ఆ యొక్క బంధాలను కూడా దూరంగా పెట్టుకొని ఫైట్ చేసిన వారికి మరి ఈ మాత్రం చేయలేకపోతున్నారా? ఒకవేళ బోర్డులో ఉన్న మెంబర్లు అనుకుంటే తెలంగాణ ఇస్ నాట్ ఆబ్జెక్టింగ్ సార్, ఇట్ ఈస్ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ మిషనరీస్ దే ఆర్ నాట్ టేకింగ్ ఇనిషియేటివ్ నా ఉద్దేశం. ఓకే, కరెక్ట్. వాట్ శ్రీనివాస్ గారు హ్యాస్ టెల్ 100% correct. Yes. Now coming to the crucial issue, Rajiv Sagruva, the paper yesterday which appeared. Let me take you back to the background history. When did it happen? I am forced to take all the GOs under Right to Information Act in 2016 from Housing Department addressed to Rangareddy. ఓకే, GO number 1. ఇది కథ ఎక్కడ స్టార్ట్ అయింది అది ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు గో టు ద రూట్ ఆఫ్ ద మ్యాటర్. గవర్నమెంట్ కు కేసీఆర్ సార్ ఐఎమ్ షూర్ హీ ఈజ్ నాట్ పుట్ ఇన్ పిక్చర్ వాట్ ఈస్ ది ఆబ్జెక్ట్, వాట్ వెంట్ రాంగ్. నౌ ఐఎమ్ రివీలింగ్. ఓకే, GO number 8, 17 March 2007. On that day, Chief Minister was Y.S. Rajashekar Reddy. What was his intention? His intention was to give housing facility to middle class people at an affordable cost. Means within the income of that person. It is an affordable housing scheme. He divided people 4 classes. Class 1, Class 2, Class 3, Class 4. Other day I revealed all these things. And in the first GO itself, the periodicity of completion of these projects fixed for 24 months. It means 2007, it should have been finished in 2009, or 10, or 11, or 12, or 13. We are in 2021. 14 years gone. So what is the cause for the delay? Let me first put in public domain about the provisions they made. What was their vision? What was their mission? What was their quality policy? Let me apprise you first. Fine. Now GO number 2nd. GO number 18, second GO which I am saying. In this GO 6/7/2007, after 4 months, another GO issued constituting board of directors. ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మొదలు కార్పొరేషన్ ఇన్కార్పొరేట్ చేయాలి, నోడల్ ఏజెన్సీ చేయాలి. కనుక రాజీవ్ గాంధీ గారి పేరు మీద, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, ఇన్నోసెంట్ ప్రైమ్ మినిస్టర్ పేరు మీద రాజీవ్ సగ్రో కార్పొరేషన్ అనేది ఇన్కార్పొరేట్ చేశారు 7 డైరెక్టర్లతోటి. 3వ GO నంబర్ 24, 27/7/2007. ఈ జీవోలో పర్టికులర్గా ఏం చేశారు, మరి వ్యవస్థ క్రియేట్ చేయాలంటే కొంత ఇనీషియల్ గ్రాంట్ కావాలి కదా, కంపెనీ పెట్టాలంటే 5 crores ఇనీషియల్లీ ఇచ్చారు. శాంక్షన్ చేసింది గవర్నమెంట్, కంపెనీ నిలబెట్టాలి కాబట్టి. ఈ కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎవరెవరిని చేశారంటే ఫస్ట్ డైరెక్టర్స్ శ్రీ ఎస్కే పరిదా ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ హౌసింగ్ డిపార్ట్మెంట్, శ్రీమతి కె రత్నప్రభ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డిపార్ట్మెంట్, శ్రీ ఆర్ సుబ్రహ్మణ్యం ఐఏఎస్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ స్టేట్ హౌసింగ్ బోర్డ్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్. దెన్ 1 2 3 4 5 6 7 తర్వాత ఏమైంది, మళ్ళీ 7 కలిపారు. ఇందులో పేర్లు కూడా ఉన్నాయి.
శ్రీ ఎస్కే పరిదా ఐఏఎస్, శ్రీమతి కె రత్నప్రభ ఐఏఎస్, శ్రీ ఆర్ సుబ్రహ్మణ్యం ఐఏఎస్, శ్రీమతి పూనం మాలకొండయ్య ఐఏఎస్, శ్రీమతి పుష్ప సుబ్రహ్మణ్యం ఐఏఎస్, శ్రీ ఎం శామ్యూల్ ఐఏఎస్, శ్రీ బిఆర్ మీనా ఐఏఎస్. అది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏంటి మనది? ఎస్, బ్యాక్గ్రౌండ్లో పోతున్నాం మనం. పుట్టు పూర్వోత్తరాలు అక్కడి నుంచి రావాలి. దీని తర్వాత ఏమైంది, మళ్ళీ జియో నంబర్ 29 ఇష్యూ అయింది 7/7/2012. మొదలేం చేశారు, ఇండివిజువల్ అప్లికెంట్స్ అప్లై చేసుకోమన్నారు డిమాండ్ సర్వే చేసినప్పుడు. 2012లో ఏం చేశారు, కొద్దిగా లిబరల్గా చేసేసి కార్పొరేషన్కి పర్మిషన్ ఇచ్చారు. ద కార్పొరేషన్ మే ఆల్సో టేకప్ కన్స్ట్రక్షన్ అండ్ సేల్ ఆఫ్ ఫ్లాట్స్ హౌసెస్ ఇన్ బల్క్ ఫర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్. ఓకే. ఇనీషియల్గా ఓన్లీ ఇండివిజువల్ సబ్స్క్రైబర్ని బుక్ చేసుకోమన్నారు. 2012 వచ్చే వరకు ఏం చేశారు, పబ్లిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అప్రోచ్ చేసిన గవర్నమెంట్ను. వీఆర్ వన్ ఆఫ్ దెమ్, అవర్ సొసైటీ వాజ్ వన్ ఆఫ్ దెమ్ టు రిప్రజెంట్ ద గవర్నమెంట్, లెట్ గ్రూప్ బల్క్ బుకింగ్ ఆల్సో. సొసైటీలను కూడా ఆలో చేయమంటే గప్పుడు ఈ జియో ఇష్యూ అయింది. ఇది మా ఇనిషియేటివ్, మా సొసైటీ ఇనిషియేటివ్ చేస్తే ఈ జియో వచ్చింది. మేము 2011లో రిప్రజెంట్ చేసాం, 2012లో రిప్రజెంట్ చేసాం, అప్పుడు ఈ జియో ఇష్యూ అయింది. సో ఇక్కడ ఏమైంది, హౌసింగ్ సొసైటీస్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఎక్సెట్రా ఈ ప్రొవిజన్ వచ్చింది. దాని తర్వాత జియో 442/31/2013. 13 వచ్చే వరకు ఏమైందంటే అంతా మెసప్ మిస్మేనేజ్మెంట్ అయిపోయింది. అప్పుడు సబ్ క్యాబినెట్ కమిటీ ఏర్పాటు చేయడం పడింది. మినిస్టర్ ఫర్ ఫైనాన్స్, మినిస్టర్ ఫర్ రెవెన్యూ, మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మినిస్టర్ హౌసింగ్, మినిస్టర్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్. సబ్ క్యాబినెట్ కమిటీ ఈ మొత్తం వ్యవహారం రాజీవ్ సద్గృహ మొత్తం స్టడీ చేసి క్యాబినెట్ కమిటీ రికమెండేషన్స్ చేస్తే అప్పుడు జియో 11 ఇష్యూ అయింది. 22/6/2013. సబ్ క్యాబినెట్ ఈ మొత్తం అన్ని జియోలిన్లు వచ్చినాయి. 2007 నుంచి మొదలుకొని 2012 దాకా అన్ని జియోలిన్లో వచ్చినాయి రిఫరెన్స్లో. ఇది 13 జియో. ఈ జియోలో ఏం చేశారంటే, ఇన్ పర్టిక్యులర్ నేను ఇప్పుడు కరీంనగర్కి వస్తుంది కాబట్టి కరీంనగర్ చెప్తున్నా. కార్పొరేషన్ హీస్ హియర్ బై పర్మిటెడ్ టు డిస్పోజ్ ఆఫ్ కరీంనగర్ ప్రాజెక్ట్ ఇన్ ఏ మిక్స్డ్ మోడల్ యాజ్ ఈజ్ వేరీస్ కండిషన్ ఫర్ ద కన్స్ట్రక్టెడ్ ఏరియా అండ్ సైట్స్ అండ్ సర్వీసెస్ స్కీమ్ ఫర్ ద డెవలప్డ్ ఏరియా. కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్, అమ్మేసేయమని. ఎందుకంటే అంత మెసప్ జరిగిపోయింది. దీనికి అనుకొని ఏం చేశారు, అది 2013 జియో, ఇది 29/1/2014. అంటే 6 నెలల తర్వాత పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు. కరీంనగర్ ప్రాజెక్ట్ ఇది తెలుగులోనే ఉన్నది. 29 జనవరి 1914. 29 జనవరి 2014. కరీంనగర్ నుస్తలాపూర్ వద్ద తన అంగారికా ప్రాజెక్టులోని ఒక్కొక్కటి 275, 315, 350 చదరపు గల విస్తీర్ణం గల 641 సెమీ డెవలప్డ్ ప్లాట్లు, చదరపు గజానికి 2500 రేటు మీద అంగారికా ప్రాజెక్టు యొక్క రిజిస్టర్డ్ దరఖాస్తుదారులకు మరియు నుస్తలాపూర్ కరీంనగర్ వద్ద సాధారణ ప్రజానీకానికి విక్రయించాలని ఏపీఆర్ఎస్సిఎల్ సంకల్పిస్తున్నది. వారు ఇప్పటికే చెల్లించిన సొమ్ము ఏదైనా ఉన్నట్లయితే దానిని తగ్గించుకొని ప్లాట్ ధరలో 25% డిపాజిట్ చేయడం ద్వారా తమ సంసిద్ధతను ఆఫర్ చేయవలసిందిగా రిజిస్టర్డ్ దరఖాస్తుదారులందరికీ విజ్ఞప్తి. ఇట్ మీన్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ దే హ్యావ్ కాల్డ్ ఫర్ ఫ్రమ్ ద రిజిస్టర్డ్ అప్లికెంట్స్. దెన్ దే ఓపెన్డ్ స్కోప్ ఫర్ న్యూ అప్లికెంట్స్. కొత్త దరఖాస్తుదారులు ప్లాట్ ధరలో 25%ను ఈ ప్రకటన తేదీ నుండి 15 రోజుల్లోపు డిపాజిట్ చేసి సెమీ డెవలప్డ్ ప్లాట్ల కేటాయింపు కొరకు దరఖాస్తు చేయవచ్చును. లేనిచో వారికి ఈ స్కీమ్లో ఆసక్తి లేదని భావించి కార్పొరేషన్ ప్లాట్లు అమ్మటానికి తదుపరి చర్యలు తీసుకుంటుంది. నౌ వీఆర్ ఇన్ 2021. ఈ ప్రకటనకు ఎవరైనా అప్లై చేశారా లేదా అనేది క్వశ్చన్. అవర్ సొసైటీ హ్యాస్ అప్లైడ్ ఫర్ 533 మెంబర్స్ విత్ ఇన్ 48 hours. ఓకే, 533. They have notified 641 plots. I have applied for 533. Except me, nobody has applied. Except our society, nobody has applied. First come, first service. This file is pending in CMO for last 6 years. My question is why? 15 రోజుల లోపల జరగవలసిన నిర్ణయం, 15 రోజుల తర్వాత జరగవలసిన నిర్ణయం ఈ రోజు వరకు కాలే. ఫిబ్రవరి మార్చిలో ఏమైంది, తెలంగాణ రాష్ట్ర విభజన హై పీక్లో ఉంది మూవ్మెంటు. అందరూ ఢిల్లీలో ఉన్నారు. మంత్రి అవైలబుల్ లేకుండే, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడు మినిస్టర్, ఆయన అవైలబుల్ లేకుండే. ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి ఫైల్ ఎన్నడు పోయిందంటే 9/12/2013 నాడు మా ఫైల్ పోయింది. 5 మార్చ్ 2014 నాడు ఫైల్ రిటర్న్ వచ్చింది. మంత్రి సిగ్నేచర్ లేదు ఇలా.
2 నెలలు దాదాపు 3 నెలలు పెండింగ్ పెట్టుకున్నాడు. ఓఎస్డి ఏం చేశాడు, 15 లక్షలు అడిగాడు బ్రైబ్, మేము పే చేయలేదు, ఫైల్ రిటర్న్ వచ్చింది. ఈ రోజు వరకు ఈ ఫైల్ ఎక్కడున్న వేసిన గొంగలు అక్కడే ఉన్నది. సైనికులను లంచం అడుగుడు అనేది అది క్రిమినల్ అఫెన్స్. అది రైట్ అండి. మరి బ్రైబింగ్ అడిగింది ఎవరున్నారు? OSD. ఓఎస్డి ఎవరండి? అప్పుడు పేరు ఉంటుంది కదా, మీ పేరా నా పేరు, ఎవరు పేరు ఉంటుంది? నాకు గుర్తులేదు. ఇప్పుడు రాష్ట్ర విభజన అయింది, వెళ్ళిపోయిండు, రిటైర్ అయ్యిందా ఉన్నాడా మాకు తెలియదు. ఓకే. ఎన్నికలు అయినాక ఓడిపోయినాక మళ్ళీ మేమే ఇద్దరం పోయినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి. ఐఎమ్ సారీ, ఆఫీసర్స్ టోల్డ్ యూ సంథింగ్ అండ్ దే టోల్డ్ మీ సంథింగ్. ఓకే. సంథింగ్ వాట్ ఈస్ సంథింగ్ దట్ మేబీ నన్ను మిస్గైడ్ చేసిండ్రని అన్నాడు. ఓకే. ఆఫీసర్స్ మిస్గైడెడ్ మీ, దే హ్యావ్ టోల్డ్ యూ సంథింగ్ అండ్ దే హ్యావ్ టోల్డ్ మీ సంథింగ్. ఐఎమ్ మిస్గైడెడ్, ఐఎమ్ సారీ, ఐ కుడ్ నాట్ డూ ఇట్. నౌ వాట్ కెన్ ఐ డూ అన్నాడు. సార్ యూ హ్యావ్ టు స్పీక్ టు సీఎం. ఇస్ ఇట్ ట్రూ సార్? 100%. ఎస్. ఓకే. పక్కన అతను అక్కడ కూర్చోబెట్టుకున్నాడు, ఇక్కడ కూర్చోబెట్టుకున్నాడు. వాట్ హ్యాపెండ్ ఇన్ దట్ డే, ఆన్ దట్ డే? సేమ్ థింగ్ హి హస్ టు. సారీ అన్నాడు. ఐఎమ్ సారీ, ఐ వాస్ మిస్. ఆన్ వాట్ గ్రౌండ్స్ హి సెడ్ సారీ? Because I worked with him as a pilot when he was a pilot. I worked as a technician. వారు లాస్ట్ ఏదైతే డేట్స్ చెప్పారో మేము అక్కడ కూర్చున్నాం. పాపం వారి మిస్సెస్ సో సోబర్ లేడీ, అవన్నీ ఫోటోలు పైలట్ చూపించారు, కాఫీ పంపారు, మీరు కొద్దిగా వెయిట్ చేస్తూనే ఉన్నాం. చాలా సేపు అయింది. అతను లోపలికి పోయాడు. కొంత డెఫినెట్గా కొద్దిగా లోపల పోయి మనం కొద్దిగా చెప్పుకుందాం అనే టైంకు కొంతవారు భోజనం చేస్తుంటే డిస్టర్బ్ అయినరు, ఏమైనరు. కొద్దిగా వాయ్ నన్ను భోజనం కూడా చేయనియరా? ఏం సార్ భోజనం చేస్తే మాది కావాలన్నా లేదా? అయ్యో మరి అడుగుతున్నారు కాబట్టి ఏమైందని స్పెసిఫిక్గా అది నేను చూస్తానని అడిగే తర్వాత వీరు చెప్పింది నాకు తెలియదు. రైట్. ఓకే సార్, యూ కంటిన్యూ సార్. చెప్పాడు, ఎస్. ఐఎమ్ మిస్గైడెడ్. సో ఈ విషయం మేము తీసుకుపోయి మా గాడ్ ఫాదర్ ఉన్నాడు లక్ష్మీకాంతరావు, రాజ్యసభ మెంబర్, సైనిక్ వెల్ఫేర్ మ్యాటర్లో సీఎం గారు అతన్ని నామినేట్ చేశారు. ఓకే. హీ ఈస్ ద ఇన్ఛార్జ్ ఫర్ అస్, హీ ఈస్ గాడ్ ఫాదర్. We both went and told him, sir, this is the reply from Uttam Kumar Reddy, he was misguided. Then his reaction was, how? He was the minister, he is supposed to guide the officers, how can he be misguided? This is what happened, and we cheppam. So on that day I told him, you please speak to CM, it will be cleared. No, I cannot speak. నేను మాట్లాడగా కదా ఆయన తోటి అన్నాడు. దెన్ రేజ్ ద క్వశ్చన్ ఇన్ అసెంబ్లీ అన్న, ఐ విల్ డూ అన్నాడు. చేయలేదు. ఇద్దరు ఎమ్మెల్యేలు, తన భార్య తను ఎమ్మెల్యే. అప్పుడు భార్య కూడా ట్రై చేసింది. చేసేటప్పుడు ఏమవుతుంది, ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. యూ హ్యావ్ ఫేర్, యువర్ హౌసింగ్ మినిస్టర్, ఇట్ వాజ్ యువర్ పీపుల్, వై డిడ్ నాట్ యూ డన్ అనే కౌంటర్ క్వశ్చన్ వస్తుందన్న ఉద్దేశంతో క్వశ్చన్ రేజ్ చేయలే. లాస్ట్కు నన్ను డైరెక్ట్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి దగ్గరికి. మేము ఆయనతో వేయించాం పోమని. ఆయన దగ్గరికి పోయినా ఆయన క్వశ్చన్ కూడా వేసాడు. అది అన్నట్టు డిస్కషన్కు రాలే. సో మై సబ్మిషన్ ఈజ్ దిస్ notification has to be honored. Already 7 years time wasted. Now government newspapers says they are coming for sale. Sorry, it cannot be sold. As long as the registered applicants' demands are met either by giving land or by giving flats, there is a provision in the GO11 to migrate to other So projects. actually how many plots are there, sir? They are notified 641. 641. Yes. We have You applied for 533. 533. Yes. Okay. Out of 533, 36 allotment already given. Why don't you think that maybe? Why don't you think that people will give to you? Who? Out of 640, 533 only, na, you wanted, suppose. Yeah. Yeah. Why don't we? They themselves given an offer, no sir. Government told them to sell Whole plats. flat, open plots. Open plats. Yeah. రిజిస్టర్డ్ అప్లికెంట్స్ దగ్గర పైసలు తీసుకున్నారు కదా సార్ 2007లో. ఆ పైసలే రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఈ భూసేకరణ జరిగింది. ఓకే. సో దాని మీద వీళ్ళకు ఉంటుందా హక్కు, గవర్నమెంట్కి ఉంటుందా? రైట్. దీని మీద ప్లేట్ చేయాల్సింది ఎవరంటారు? దీని మీద ఎవరు వాదించాలంటారు? అసలు ఎవరు జస్టిఫై చేయాలి అసలు? అప్లికెంట్ లైక్ ఐఎమ్ క్రైయింగ్, ఎవ్రీబడి హ్యాస్ టు క్రై. నో 1 second సార్. ఎస్ ప్లీజ్. రంగారెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో 2007లో వాళ్ళ డబ్బుతో ఇది కొనడం జరిగింది. వాళ్ళు అధిపతులు దీనికి. ఇట్స్ ఓకే, దట్ ఈస్ ఇట్ హ్యాస్ గాట్ సమ్ వెయిట్. ఇట్స్ ఓకే. 5,000 మంది ఉన్నారు. 5,000 మందికి ఒక్క నిమిషం లెట్ మీ దెన్ యూ కెన్ స్పీక్ ప్లీజ్, అలౌ మీ ఆల్సో. ఆ పాయింట్ తర్వాత యూ కెన్ డెఫినెట్లీ. దానికి ఇప్పుడు
Directly, I have got nothing. As 6-man committee member, as ex-serviceman, about those 2007 ఎవరైతే చేశారో I have got nothing to say directly. But he has become a general secretary. He has formed a society recently, as he said it. ఇంకొకరిని ప్రెసిడెంట్గా పెట్టారు, ఒక రిటైర్డ్ ఆర్డీఓ గారిని. వాళ్ళు పర్సూ చేస్తామంటున్నారు. ఇట్ ఈస్ లెఫ్ట్ టు దేర్ డిస్క్రిప్షన్. 6-man కమిటీ తరఫున ఏదైతే ఉన్నో ఇప్పుడే సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎక్స్ వారు మాట్లాడారు. నేను ఉన్నప్పుడే టెలిఫోన్ వస్తే ఒక 36 గురించి ఏదైతే ఉన్నారో కెప్టెన్ లక్ష్కాంతరావు గారు రికమెండ్ చేసిండు. ఇట్ ఈస్ ఎర్లియర్ ఇట్ వాస్ గివెన్, దెన్ ఇట్ వాజ్ ఫర్ 3,000 ఇస్తారా అంటే మేము మార్కెట్ రేట్ ఇస్తామన్న దానిలో ఇట్ వాస్ కెప్ పెండింగ్. కనీసం 2,000కి ఇచ్చినా 1,500కి ఇచ్చినా మేము ఓకే అంటామన్నది వారు లెటర్ రాసిండట. ఇట్ ఈస్ యాక్టివ్ ఆల్మోస్ట్ ఆల్. ఇట్ అపియర్స్ రెస్ట్ 19 acres ఏదైతే ఉందో చిత్ర రామచంద్రన్ గారు 2016లో ఏదైతే ప్రగతి భవన్లో ఐ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్స్ దేర్, అటెండెడ్ 6-man కమిటీలో. కొంత వీళ్ళు వాళ్ళు మిస్గైడ్ చేసే ప్రయత్నం చేసిన. ఐ హావ్ రేజ్ దిస్ సార్ లాస్ట్ మెనీ ఇయర్స్, 6-7 years వీ హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్ దిస్ సొసైటీ. లాట్ ఆఫ్ మనీ హ్యాస్ బీన్ స్పెంట్ ఆన్ దిస్, గోయింగ్ అరౌండ్ కమింగ్. ఏదో ఎవరికో ఇచ్చింది లేదు కానీ ఖర్చులు, ఒక శాలరీ, దానిలో ఒక 15,000 పెట్టి ఒక క్లర్క్ని పెట్టడము, ఇల్లు ఒక చౌకీదారుని పెట్టడం, ఇవన్నీ చాలా అయినాయి సార్. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు మ్యూచువల్లీ ఎయిడెడ్ అని ఎవరో చెప్పిండ్రు, నా కొలీగ్ మెంబర్, సొసైటీస్ ఆర్ బీయింగ్ మిస్యూజ్డ్ అని చెప్తే ఇది ఇస్ రాంగ్ సార్. సీఎం గారిని డైరెక్ట్గా 2016 దానిలో అంటేనే అప్పుడు చెప్పారు, నరసింహరావు ప్రభాకర్ నెంబర్ రాసుకో, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీకి నా నెంబర్ ఇవ్వాలా ఏమని నేను కూర్చున్నాను. నో ప్రభాకర్ టేక్ దాట్. తర్వాత నరసింహరావు గారి దగ్గర పోతే చిత్ర రామచంద్రన్ గారు, దెన్ షీ వాజ్ సెక్రటరీ అండ్ హౌసింగ్ షీ వాజ్ ఇన్ఛార్జ్. షీ హాజ్ డైరెక్టెడ్. మా ముందే మాట్లాడారు, కలెక్టర్ గారు టెలిఫోన్ చేశారు అండ్ టెంటేటివ్ ప్రోగ్రామ్ వాజ్ దేర్. నేను ఐ వివిడ్లీ రిమెంబర్ ఆన్ ఫ్రైడే, మండే యాజ్ ఐఎమ్ కమింగ్, మీరు కలెక్టర్ గారు ఉండండి అక్కడ చేయండి అని. అక్కడ అంతా సర్వే చేసిన తర్వాత ఈ రాజీవ్ సగృహ యాజ్ మా మిత్రులు ఏదైతే చెప్పారో 2007 నుంచి వాళ్ళు డబ్బు పెట్టి వాళ్ళు చేశారు కాబట్టి దానిలో నేను సైనికులకు ఇవ్వలేను. 19 acres ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ దే హ్యావ్ గివెన్ అస్ పొజిషన్ ఫిజికల్, బట్ వీ హ్యావ్ నాట్ పేడ్ మనీ. సో దట్ ఐ విల్ సరెండర్ దిస్ 19 acres. దట్ 19 acres కెన్ బి గివెన్ టు యూ, యూ పర్సూ విత్ ద గవర్నమెంట్. ఇది మొన్ననే లక్ష్మణరావు గారు కూడా లెటర్ రాశారంట 36 కొరకు. తర్వాత 19 ఎకరాలు కూడా యాక్టివ్ కన్సిడరేషన్లో. లేటెస్ట్ పొజిషన్ ఇస్ దిస్. సో వాట్ యు సే సార్ ఆన్ దిస్? చెప్పండి, ఇంటరప్షన్ లేదు. ఇప్పుడు మీరు చెప్పిన దానికి మీరు ఏం చెప్తారు? Question from your side, how you are expecting? That was the question. Why they should give to you? That was the question. They are bound to give me. Why? Because as far as the Karimnagar project is concerned, Karimnagar public has paid 4 crores to the corporation in 2007. With that money only land was acquired in 2018. Farmers were paid. In 2009 the project work started. Now there is a shortage of land. Applicants are more, land is less. I agree that. 7,524 people applied. ఓకే. To accommodate that much people, 700 acres required. 700 acres compact land ఒక దగ్గర ఎక్కడ లేదు. ఓకే. అందుకొరకే కలెక్టర్ గారు ఎండి గారు తర్జన భర్జన చేసేసి ఒకటే పీసు 556 సర్వే నెంబర్లో 90 ఎకరాలు అవైలబుల్ ఉంది. ఇక్కడ ఎంత వీలైతే అంత చేద్దామన్న ఉద్దేశంతో, ఎక్కువ మందిని అకామిడేట్ చేద్దామన్న ఉద్దేశంతో ఇండిపెండెంట్ హౌసెస్ కు బదులు అపార్ట్మెంట్లు చేద్దాం, మోర్ పీపుల్ కెన్ అకామిడేట్ అనేది వాళ్ళ ఆలోచన. అది కొంతవరకు కరెక్టే. కానీ ఆ రోజులలో 2007లో ఆ జాగాలో ఆ పల్లెటూరులో అది పీపుల్కు నచ్చలే అండ్ కాస్ట్ వాజ్ మోర్. నౌ మై పాయింట్ ఈజ్, ఐఎమ్ కమింగ్ టు యువర్ పాయింట్. జియో నంబర్ 11 22 ఇంట్లో ప్రొవిజన్ చేశారు. కరీంనగర్లో అప్లై చేసిన వాళ్ళు హైదరాబాద్కు మారచ్చు, హైదరాబాద్లో అప్లై చేసిన వాళ్ళు రామగుండం పోవచ్చు, రామగుండంలో అప్లై చేసిన వాళ్ళు సింగరేణి పోవచ్చు, ఇంకా వేరే జంగు. ఐఎమ్ రీడింగ్ దట్ పర్టికులర్ క్లాస్. ఆల్ ద రిజిస్టర్డ్ అప్లికెంట్స్ మే బీ అలౌడ్ టు మైగ్రేట్ టు అదర్ ప్రాజెక్ట్స్ in category 1 and 2 with pricing based on their original date of application or to be refunded full payment with 12% interest recommended. సో నేనేమంటున్నానంటే కరీంనగర్లో ఇప్పుడు 7,000కి వెళ్ళి 2,000 మంది పైసలు వాపస్ తీసుకున్నారు, 5,000 మంది మిగిలి ఉన్నారు. 5,000 మందిలో అక్కడ ఉన్న భూమి 1000 మందికే వస్తుంది. వేదర్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ ఆర్డినరీ పీపుల్ అంతా కలిసి 1000 మందికి వస్తుంది. మిగతా 4,000కి నేనేమంటున్నా అంటే
బండ్లగూడ, పోచారం, జవహర్ నగర్లో ఉన్నాయి రెడీమేడ్ ఫ్లాట్స్ ఉన్నాయి, అవి ఇచ్చేసేయండి. హూ ఎవర్ ఈజ్ ఆస్కింగ్ ప్లీజ్ గివ్ ఇట్ టు దెమ్ అండర్ దిస్ జియో ప్రొవిజన్. నథింగ్ న్యూ ఈజ్ రిక్వైర్డ్. ప్రైస్లు కూడా చాలా మంచి కండిషన్ పెట్టారు. ఈ కార్పొరేషన్ కొద్దిగా టైట్ చేయడానికి పెట్టారు ఈ కండిషన్. మీరు నిధులు దుర్వినియోగం ఆల్రెడీ చేసింది అనేది ప్రూవ్ అయింది, అందుకే కేబినెట్ సబ్ కమిటీ వచ్చింది, అందుకే జీవో వచ్చింది. మీరు ఇక ఫర్దర్ పనులు చేయొద్దని అది వాళ్ళ బద్నియత్ అయిపోయింది ఇంజనీర్లు అందరూ. నాట్ ఎక్సీడింగ్ 10% ఓవర్ ద ఒరిజినల్ కాస్ట్ కన్నా పెంచేది లేదు ధర అని చెప్పారు. అండ్ యాజ్ ఎ హౌసింగ్ మినిస్టర్ హీ హిమ్సెల్ఫ్ సైన్డ్ దిస్ జియో. లాస్ట్ పారాగ్రాఫ్ ఐఎమ్ రీడింగ్, ఓకే, పారాగ్రాఫ్ నంబర్ 17, జియో నంబర్ 11, 22 జూన్ 2013. ఏ ఆఫీసర్ ఇదివరకు అసలు సీఎం గారికి ఈ విషయం ఎందుకు చెప్పలేదో నాకు అర్థమైతలేదు. గవర్నమెంట్ హియర్ బై డైరెక్ట్ ద APRSCL మీన్స్ ఆంధ్రప్రదేశ్ రాజీవ్ సగ్రో కార్పొరేషన్ లిమిటెడ్ టు ఫిక్స్ ద అకౌంటబిలిటీ ఆన్ మిస్మేనేజ్మెంట్ causing the present crisis. That means government on that day was aware there was a mismanagement. GO is signed by minister. He himself signed the GO. He knows there was a mismanagement. Then why this accountability is not there till today? Why? కన్క్లూడ్ Yes, Srinivas garu. మెజర్స్, ఎస్ ప్లీజ్. ఫ్రూట్ఫుల్ మెజర్స్ సజెస్ట్ చేయండి. ఓకే, లెట్ us not go back to the postmortem. So these are the provisions. వీళ్ళు చేసిన మిస్మేనేజ్మెంట్కు పబ్లిక్ ఎందుకు పే చేయాలి సార్? మేము ఏదైతే డబ్బు కట్టామో ఆనాడు వాల్యూ ఎంత ఉందో, ఆనాడు బేసిక్ వాల్యూ ఎంత ఉందో జీవోల ప్రకారంగా మేము పే చేస్తాము. మమ్మల్ని ఈరోజు మార్కెట్ ధర కట్టు, ఆడ ఎకరం ఆడ ₹1 కోటి ఉంది, ఈడ 50 లక్షలు ఉంది, అవన్నీ కాకమ్మ కబుర్లు చెప్తే కుదరదు. ఇది పెద్ద లిటిగేషన్ అవుతుంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ అవుతుంది హైకోర్టులో, అంతా గవర్నమెంట్కు బ్యాడ్ నేమ్ వస్తుంది. కనుక జియో 11లో ఏదైతే అకౌంటబిలిటీ ఫిక్స్ చేసేది ఉందో మొదలు ఇది చెయ్యండి. ఇది చేస్తేనే వాస్తవ పరిస్థితి బయటకు వస్తుంది. అసలు ఇది ఇప్పటివరకు అసెంబ్లీలో డిస్కస్ ఎందుకు కాలే, కౌన్సిల్ డిస్కస్ ఎందుకు కాలే, అసలు ఈ హౌసింగ్ మినిస్టర్ను అప్పుడున్న మినిస్టర్ను జైల్లోకి ఎందుకు పంపుతలేరు? ఆ మినిస్టర్ గారి పేరు ఏంటన్నారండి? ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓకే, ఉత్తమ్ కుమార్ He రెడ్డి. is supposed to be in jail as per this GO. Why Honorable Chief Minister KCR is sparing him? రైట్, శ్రీనివాస్ గారు, మరి He is supposed to be in jail. రంగారెడ్డి గారు మరి అంటున్నారు, మరి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఎందుకని జైల్లో ఉండకుండా ఇప్పుడు ఇట్లా బయట ఉన్నారు, మరి ఇంత చేశారు కదా అంటూ, మరి దానికి సంబంధించి మీరు ఏమంటారండి ఎక్స్ సర్వీస్ మెన్ గా? రిపీట్ చేయండి సార్, రిపీట్ చేయండి ఒకసారి. ఒకసారి చెప్పండి రంగారెడ్డి గారు. As per GO 11, accountability for mismanagement of the corporation has to be fixed. It is not happened till today. Why government is sparing those responsible for the mismanagement? That includes housing minister, because the corporation was under him. He was the controller. ఓకే రంగరెడ్డి గారు, లెట్ us బి వెరీ ఫ్రాంక్. యా, ఇప్పుడు మన అర్జీ, మన రిక్వెస్ట్, మన అవసరం ఏంటంటే మనకు రాజీవ్ సగృహ ఈ 533 మందికి మనకు ల్యాండ్ కావాలి ఇప్పుడు. Sorry for interruption. There is a big problem. కార్పొరేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పర్మిషన్ లేకుండా ఆ రోజున్న ఎండిఓనో ఎవరో ఓకే, ఈ వాళ్ళ మీద యాక్షన్ ల్యాండ్స్ తీసుకుంటే అన్ని మనకి బ్యాంకుల్లో ఏమొస్తుంది? కుదబెట్టారు. హలో, బ్యాంకుల్లో కుదబెట్టి లోన్లు తీశారు, లోన్లు తీసి నిర్మాణాలు చేశారు. అలా చేసేది కాదు. డిమాండ్ సర్వే చేసి పబ్లిక్ పైసలు కట్టినాక వీళ్ళు పనులు చేయాలి. అలా కాకుండా బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొచ్చారు. అది టీఆర్ఎస్ గవర్నమెంట్కు పెద్ద తలకాయ నొప్పి అయింది. 1000 కోట్లు రెవెన్యూ నుంచి ఇచ్చి ఆ బ్యాంకుల మొత్తం అప్పులు కేసీఆర్ గారు కట్టారు. రంగారెడ్డి గారు, మనకు అప్సైడ్ ప్రైస్ కావాలా, మార్కెట్ ప్రైస్ కావాలా, రిజిస్ట్రేషన్ ప్రైస్ కావాలా? లెట్ us డిమాండ్ ఆన్ దట్. లెట్ us నాట్ డిమాండ్ ఫర్ ది విజిలెన్స్లో ఇరికేయండి, వాళ్ళని సస్పెండ్ చేయడం నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఇట్ ఇస్ గవర్నమెంట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అదే దట్ ఈస్ వై దిస్ ప్రాబ్లమ్ ఇస్ కమింగ్ నా. 1000 crores ఐ హావ్ టు టేక్ బ్యాక్ అని కేసీఆర్ గారు అంటున్నారు. అవి ఎక్కడి నుంచి వస్తాయి? అవి మనల నుంచి అడుగుతున్నారు. వై షుడ్ ఐ పే ఫర్ ది ఫెయిలియర్స్ ఆఫ్ దట్ గవర్నమెంట్? That's why that is not our area. That we let us not interfere in that. You tell what is you what. My right is basic price. మన రిక్వైర్మెంట్ చెప్పుకుందాం. My right is basic price. I have paid for that. My right is basic price. Yeah. Either let him give land or give me flat in Bandlaguda or Pocharam. అప్సైడ్ ప్రైస్ అంటారు మీరు. Yes, శ్రీనివాస్ గారు, whatever the money they spend. రంగారెడ్డి గారు అడిగినట్లుగా మరి బండ్లు కూడా కానీ లేదా సో అండ్ సో ప్లేస్లు కానీ ఒకవేళ ఆ ప్లాట్స్ ఇవ్వడానికి కుదురుతుందంటారా? ఒకవేళ ఇప్పుడు
బండ్ల కూడా ప్లాట్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ ఎన్జిఓస్కి వీళ్ళకి అందరికీ ఆఫర్ చేశారు ఇదివరకు. ఓకే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అది మార్కెట్ వాల్యూకి ఇప్పుడు మార్కెట్లో ఒక 2 బెడ్రూమ్ ఇప్పుడు అది ఇప్పుడు ఒక 3-4 years బ్యాక్ అప్పుడు 45 lakhs ఉందనుకోండి, వాళ్ళు 40కో అమ్మినట్టున్నారు. అది అందుకు పెద్ద మార్జిన్ డిఫరెన్స్ ఏం లేదు. సో ఇది ఎందుకు తలనొప్పి బయట కొనుక్కున్నారు. సో దానికి ఏమైనా సబ్సిడైజ్ రేట్ మీద ఎక్సర్సైజ్ ఇస్తే డెఫినెట్లీ మెనీ పీపుల్ సబ్సిడీ ప్రొవిజన్ ఇస్ దేర్. సబ్సిడైజ్ ఉండాలి. మార్కెట్ వాల్యూ సబ్సిడీ హౌస్ ఫర్ ఆల్ స్కీమ్ లో 2 లక్షల పైన వస్తున్నాయి. కేసీఆర్ గారు 2 BHK చేశారు, ఇంట్లో 7 లక్షలు కమ్మి, అగో 2 లక్షలు తక్కువ చేయి. ఇవి 2 కాక ఇంకో స్కీమ్ ఉంది, జై జవాన్ ఆవాస్ యోజన ఉంది సెంట్రల్ గవర్నమెంట్ది, అందులో వస్తుంది సబ్సిడీ. ఈ సబ్సిడీలు మేనేజ్ చేసే మిగతా ఎన్ని కట్టమంటే అన్ని కడతాం. ఒకటి ఈ 2 BHK రిజర్వేషన్ గురించి మాట్లాడారు గారు 6 మెన్ కమిటీ ప్రభాకర్ రావు గారు. ఈ 2 BHK ఏదైతే స్కీమ్ ఉందో టీఆర్ఎస్ గవర్నమెంట్ది, దానికి ఎక్స్-సర్వీస్ రిజర్వేషన్ సీఎం గారు ఒప్పుకున్నారు. అప్పుడు దానికి ఏమైనా ఇంప్లిమెంటేషన్ అవుతుందా, ఏమైనా కనుక్కున్నారా? ఎక్కడ దాకా వచ్చిందండి? ఒక 3 ఏదైతే 2016లో వారు ప్రగతి భవన్లో లెఫ్టినెంట్ జనరల్, మేజర్ జనరల్ వాళ్ళంతా ప్రజెన్స్లో వారు కొంత స్పాంటేనియస్గా చాలా భోజనాలు పెట్టించి సంతోషపెట్టి అనౌన్స్మెంట్ ఏదైతే చేశారో 100 crores ఏదైతే సీఎం సంక్షేమ నిధి 2% మీద మాట్లాడండి. చెప్తున్నాను, అది వస్తుంది పాయింట్ వస్తుంది. అది నేను No sir, you please. No, Prabhakar garu. No way connected with your 2007, but still I kept quiet. Okay. No way directly connected. No, ఒకటి ప్రభాకర్ గారు, మీరు మొన్న రీసెంట్లీ యూ హ్యాడ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు. ఎవరు మా 6 మెన్ కమిటీ ఇది డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ గారు మిమ్మల్ని పిలిచారు మీటింగ్. అందులో ఈ 2 bedroom విషయం కానీ దాని రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ కానీ ఇంప్లిమెంటేషన్ అవుతుంది, దానికి వీఆర్ ఫాలోయింగ్ అప్ అని ఏమన్నా వచ్చిందా, డిస్కషన్ వచ్చిందా అని ఐ జస్ట్ వాంట్. అదర్వైజ్ వీళ్ళు అపీల్ వాట్ ఇస్ దేర్? శ్రీనివాస్ గారు చెప్పాలి కదా ఎక్కడి నుంచి ఏది స్టార్ట్ అయింది. 2 bedroom కూడా ఎక్కడ అనౌన్స్ చేశారు, ఎవరు చేశారన్నది. ఈ హిమ్సెల్ఫ్ 2% or 10% పోలీస్ పీపుల్ ఏదంటే మాదేంటి సార్, మరి మాకు కూడా ఇవ్వాలి కదా, దానిలోకి వెళ్ళి 2% ఇస్తామన్నారు. తర్వాత ఒక 100 కోట్లు ఏదైతే ఉన్నదో నా సాలరీ నుంచి 25,000 ఇస్తాను, ప్రతి ఎమ్మెల్యేకి ఇప్పిస్తాను, 100 crores సంక్షేమ నిధి, మాజీ సైనికుల సంక్షేమ సీఎం సంక్షేమ నిధి. ఇప్పటికి ఆర్మ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ అనేది ఒకటి ఉన్నది గవర్నర్ గారి అండర్లో. కొంత ఏదైనా సంక్షేమం చేయాలంటే మీరు వారికి రిఫర్ చేయడము, ఇది చేయడము, ఇవన్నీ ఇంట్రికేసీస్ ఎందుకు, మన లెవెల్లో కూడా కొంత ఏమన్నా డైరెక్ట్గా చేయాలంటే ఇప్పుడు ఏదైతే కొంత సంక్షేమానికి డైరెక్ట్గా వీర్ నారీస్కు వీళ్ళకు వాళ్ళకు నేను గవర్నర్కు రాయడము, రికమెండ్ చేయడము, దాని బదులు 100 కోట్లు అన్నది వారు అనౌన్స్ చేశారు. ఒకటి సెకండ్ 2% అన్నది కూడా చేశారు. ఈ వచ్చింది ఏంటంటే ఇట్ వెంట్ సర్క్యులేషన్. అక్కడ ఏమి ఒక రాదర్ మేబీ లిటిగేషన్, మేబీ క్లారిఫికేషన్, బిలో పావర్టీ లైన్ ఉంటేనే అది ఇస్తామన్నది ఒకటి రావడంతో, బిలో పావర్టీ లైన్ అంటే ప్రతి వీరనారీస్ కానీ విడోస్ ఎవరికైనా మినిమం 20-25,000 పెన్షన్ దే ఆర్ గెటింగ్. Yes. So they don't come. Yes, they don't come. మరి ఆ క్లారిఫికేషన్ Then why this order was issued? To make full public? ఇది ఎట్లా అంటే ఎప్పుడు అది 2016 చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింహరావు సిగ్నేచర్. అవునండి, అది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సబ్సిక్వెంట్గా ఏదైతే సర్క్యులేషన్లో పోయిందో దానికి మరి ఇది ఏంటంటే ఏవేవి కండిషన్స్ ఎట్లా ఇష్యూ చేయాలా, ఇప్పటికి కూడా స్టాండ్ ఆన్ దట్. వరల్డ్ వార్ విడోస్ ఉన్నారు, బిలో పావర్టీ లైన్ వస్తుంది, వాళ్ళు కొంత ఎలిజిబుల్, వాళ్ళకు 3,000 ఉంటే 3,000 నుంచి 6,000 ఇట్ హాస్ బీన్ ఇంక్రీస్డ్, ఇట్ ఈస్ బీయింగ్ పేడ్ టు దెమ్. అటువంటి ఏదైతే ఒక స్పౌజ్ ఉన్నారు, రిజిస్ట్రేషన్ పాపం ఒక హౌస్ ఉంటే భార్య పేరు మీద ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో సైనికుడు ఉంటే ఇటు చూడండి వెల్ఫేర్ కూడా ఏం చేస్తున్నారు చెప్పాలి కదా, ఒకటే దాన్ని పట్టుకొని పాయింట్ చెప్పాను. ఈ పాయింట్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందండి, వాటి గురించి మాట్లాడేటప్పుడు కూడా తీసుకుందాం. ఇది చెప్పనే చెప్తే గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ గోయింగ్ ఆన్ సార్, వాట్ ఇస్ 6 మెన్ కమిటీ ఎఫర్ట్స్ ఆర్ సారీ ఫర్ ఇంటరప్షన్. అరే నేను ఫినిష్ నో ప్లీజ్ లెట్ మీ ఆల్సో స్పీక్. yes you continue sir. Prabhakar garu. No it will be answered. yes నువ్వు ఒక అరగంట మాట్లాడినప్పుడు ఇంతసేపు చదివినప్పుడు నేను ఐ కెప్ట్ సైలెంట్ దో ఇట్ వాజ్ నాట్ కనెక్టెడ్ టు మీ డైరెక్ట్లీ.
ఒక 2 నిమిషాలు ఓపిక పట్టుకుంటే ఎట్లా రంగన్న గారు? కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కన్సిడరేషన్ అండ్ ఫేవరబుల్ ప్లీజ్ సేయింగ్. ప్లీజ్ కంటిన్యూ. ఆ రోజు అది చేశారు. దాని తర్వాత కూడా వారు ఈ లాస్ట్ చెప్పినప్పుడు ప్రియారిటీస్ గవర్నమెంట్ మిషనరీ ఇదంతా సర్క్యులేషన్లో మొన్న కూడా అడగడం జరిగింది. దాన్ని మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో డీజీపీ దగ్గరికి పోయి అవుట్ రైట్గా ఏ పాయింట్స్ ఉన్నాయి ఏవి రివ్యూ చేయాలా. ఒక మొన్న 37 వరకు చేశారు. ఇంకొంత మిగిలిన ఎట్లున్నాయి. మా కరీంనగర్ సొసైటీ గురించి కూడా నేను అడగడం జరిగింది. అది కూడా కొద్దిగా రివ్యూలో యాజ్ ఈ సెట్ కెప్టెన్ లక్ష్కాంతరావు గారు ఒక 36 దాని కొరకు రాశారు. ఇట్ ఈస్ యాక్టివ్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ డన్ అని ఇప్పుడే ఎక్స్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు నాకు టెలిఫోన్ చేశారు. లాస్ట్ మంత్ వరకు అతను ఉండే ప్రవీణ్ కుమార్ గారు. ఈ హాజ్ పర్ష్యూడ్ 19 acres కూడా ఏదైతే ఉందో అది కూడా ఇట్ హాస్ బీన్ ఫోర్సబుల్లీ అంటే ఫోర్సబుల్ రిప్రజెంటేషన్ హ్యాస్ బీన్ మేడ్ బై కెప్టెన్ లక్ష్కాంతరావు గారు. హ్యాండ్స్ అప్ టు హిమ్. ఆయన కొంత మరి ఇటువంటి చేస్తలేడన్నది గవర్నమెంట్ చేస్తలేడన్నది లిమిటేషన్స్. అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో రంగన్న ముందే ఆయన పోయి అడిగి ఇట్లా ఉంది ఎమ్మెల్యే గారు అంటే, అవునండి ఆ చెట్ల కింద ఉన్న మనుషులు ఉన్నారు, గుడిసెలు లేవు వాళ్ళకి ఇవ్వాలా, మీరు మంచిగా ఉన్నోళ్ళకి మీకు ఇవ్వాలా అన్నది అదే ఎమ్మెల్యే గారు చెప్పారని రంగన్న గారే నాకు చెప్పారు. ఐఎమ్ ఆన్ దిస్ బైబల్. ఐఎమ్ ఆన్ దిస్ బైబల్. ఓకే నౌ ఐ హ్యావ్ నథింగ్ మోర్ టు సే. హ్యావ్ సెడ్ ఆల్. ఎస్ ఇంకా ఉంది సార్. ఇక దేర్ ఆర్ మెనీ కానీ ఆయన స్పీడ్లో ఉన్నాడు. కొద్దిగా టైమ్ ఈజ్ ఫ్యాక్టర్ ఈజ్ లెస్. ఒకటే ఏంటంటే మై హంబుల్ సబ్మిషన్, కేసీఆర్ గారు ఆయనను దించేస్తా ఆయనను ఇటు చేస్తా. మరి ఏదైతే మోదీ గారు ఉన్నారో 3 ఏళ్ళ నుంచి జ్యుడిషియల్ కమిషన్ నరసింహారెడ్డి గారు చేసిండ్రు. అరే పాలిటిక్స్ కాదండి, పాలిటిక్స్ కాదు. మరి ఏం చేస్తున్నావు? సీఎం గారు ఇది చేస్తలేడు. నీ లెక్క నన్ను నామినేట్ చేస్తే నేను ఎప్పుడు పిచ్చకుండా అన్నావు. ఇప్పుడు నువ్వు కావన్నా అంటే నేను జాతీయ స్థాయిలో మనిషినని ఇప్పుడు శ్రీనివాస్ గారు అంటేనే అన్నావు. ఇది నాకు ఆత్తో సమానం అన్నావు. రైట్. ఏం మాట్లాడుతున్నావు? అన్పార్లమెంటరీ యూజ్ చెప్పాడండి. విషయంగా మాట్లాడుతున్నాం. ఇన్సల్టింగ్ మాట్లాడతాడు. ఓకే. ఇక్కడికి వచ్చి ఈజ్ ఇట్ ద వే హీ టాక్స్ టు ద పీపుల్? ఒక 10 సంవత్సరాలు నేను పెద్ద ఎంత అంటే అంత పడతాడని ఎట్లా? సన్యాసులు అనుకుంటా రోజు పొద్దున ఇది పెట్టుకుంటు సన్యాసులు. ఇట్ హెస్ గాట్ శ్రీనన్న గారు కరెక్ట్ చెప్పారు. ఇట్ హెస్ గాట్ ఇట్ ఈస్ నాట్ ఏ స్టాట్యూటరీ పవర్స్. క్లియర్గా జీవోలో ఉంది. ఇట్ ఇస్ ఓన్లీ పాసింగ్ ఆన్. ఏదైనా వచ్చిందంటే యూ హ్యావ్ టు పాస్ ఆన్, వెయిట్ ఫర్ ద గవర్నమెంట్ ఆర్డర్స్. దట్ వీఆర్ డూయింగ్ ఇట్. మరిగా ఎట్లా? అరే అది కరెక్టే నేను మాట్లాడుతున్నాను. ఓకే ఓకే. On this 11 April 2016, Chief Minister's approval was conveyed by Principal Secretary Narsingh Rao. Before passing orders, there was a meeting in Pragati Bhavan in front of 80 ex-servicemen, director, others. ఫైనాన్షియల్లీ వీక్ ఉన్న ఎక్స్-సర్వీస్మెన్స్కు హౌసింగ్లో 2% ఇస్తా అని సీఎం గారు అన్నారు. ఓకే. దట్ వాజ్ హిజ్ హార్ట్. హీ హ్యాస్ స్పోకెన్ విత్ హిజ్ హార్ట్. టుడే ఆల్సో ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ ఇన్ హిజ్ హార్ట్. ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు అన్నాడు, తెలుగులో అన్నాడు. అటువంటి వాళ్ళు రాష్ట్రంలో 5,000 మంది ఉన్నారు. ఎక్స్-సర్వీస్మెన్, విడోస్ అండ్ ఎక్స్-సర్వీస్మెన్ మొత్తం రాష్ట్రంలో. నేనేమంటున్నానంటే బీపీఎల్ అనేది మీరు ఏదైతే తీసుకొచ్చారో దాని మీద మేము రిప్రజెంటేషన్ చేశాం. ఫైల్ మూవ్ అయింది, అది గవర్నమెంట్లో ఉన్నది, అది హౌసింగ్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉన్నది. దాన్ని డైరెక్టర్ ఫాలో అప్ చేస్తలేడు. నంబర్ 2, బీపీఎల్లో నేనంట హోమ్ గార్డ్స్ వస్తారా? వాళ్ళ శాలరీ 40,000 వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? మాకు పెన్షన్ వస్తుంది, వితంతువులకు 15,000, వీళ్ళకి ఎందుకు ఇవ్వవు? దట్ ఈస్ మై క్వశ్చన్. ప్లీజ్ ఆన్సర్. సార్ ప్రభాకర్ గారు మరి ఏమంటారంటే అంటే ఇప్పుడు 100% నేను చెప్పిందే ఇతనికి. హోమ్ గార్డ్స్ కు వాళ్ళకి అక్కడ అని కడుతున్నారంట, ఇస్తున్నారని ఐ హావ్ డిస్కస్. ఐ టోల్డ్ హిమ్ దిస్. నన్ను బీపీఎల్ ఇక్కడ అప్లై కాదు, అక్కడ అప్లై అవుతుంది. నేనే చెప్పాను ఇది. వాట్ ఇస్ దిస్ సార్? ఇన్ అవర్ డిస్కషన్ ఓన్లీ ఐ టోల్డ్. రంగారెడ్డి గారు, ఎక్స్క్యూజ్ మీ, రంగారెడ్డి గారు. ఎస్ శ్రీనివాస్ గారు. రంగారెడ్డి గారు దయచేసి మీరు లెట్ us నాట్ అన్వాంట్ మీ పాత అన్ని తవ్వకండి. ఇది రైట్ ప్లాట్ఫామ్. టీవీ ఛానల్లో మనకి మీరు ఏం అప్పీల్ చేయదలుచుకున్నారు కరెక్ట్గా మీరు చేస్తే అట్లీస్ట్ మన అథారిటీస్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఏదైనా పనులు జరుగుతాయి మనకు. అది నా ఉద్దేశం. మీరు అనవసరంగా ఫేస్ టు ఫేస్ ఎందుకు? యూ సిట్ సార్, యూ సిట్. He has written letter on 12th November 2017 to Housing Department Special Chief Secretary. Last word only I am reading. 17. We are in 2021. Decisions are badly delayed. Now back to worst.
Please దానికి answer this six- question. six ఈ men ఎక్స్ప్రెసివ్ committee ఒపీనియన్ ఎవరు రెడ్డి గారు ఐ ఉంటారండి? టోల్డ్ యూ నేను మాట్లాడే విధానం 6 men కమిటీ ఇట్లా ఇట్ హాస్ గాట్ నో స్టాట్యూట్ పోస్ట్ మ్యాన్ బాక్స్ అది పోవడము పాస్ ఆన్ చేయడము ఇట్ ఈస్ అండర్ ఒక ఎంపీ గారు అంత పవర్ఫుల్ మ్యాన్ హూ ఇస్ సిటింగ్ నెక్స్ట్ Right. సీఎం చేస్తున్నారు ఆయన His రిప్రజెంట్ policy now చేస్తున్నారు today, ప్రతిసారి రైట్ రంగారెడ్డి గారు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.